సోమనన్నా నేనే. నీకేమైందిరా? అది నువ్వు రిజైన్ చేస్తానని చెప్పగానే జ్వరం వచ్చింది ఆయనకి. నువ్వు వెళ్ళి టీ తీసుకురా. వద్దమ్మా, జీలకర్ర నీళ్ళు మాత్రం ఇవి చాలు. మీ వాళ్ళకి తెలుసా అన్నయ్య? మావయ్య వచ్చి ఓవర్గా మాట్లాడేళ్ళాడు. నువ్వు గొడవ పడ్డావా ఏంటి? మనమెందుకు అనవసరమైన విషయాల్లో తలదూర్చడం? ఆయన పాటికి ఏదో మాట్లాడి వెళ్ళాడు. నువ్వు అనవసరంగా ఉద్యోగం వదిలేసుకున్నావన్నా. నువ్వు ఆఫీస్లో ఉంటూ అన్ని పనులు చేస్తుండాల్సిందే. నేను ఆఫీస్ వదిలి వెళ్ళిపోవడం అక్కడ ఉన్న వాళ్ళకి సంతోషమేరా. ఇక నా గోల్ అక్కడ ఉండదు కదా. నువ్వు ఆఫీస్లో ఉన్న నాళ్ళు నేను ధైర్యంగా ఉన్నానన్నా. ముందు ముందు ఆఫీస్లో ఏం జరుగుతుందో ఏంటో. కొన్ని సందర్భాల్లో భారాన్ని వదిలించుకోవడం చాలా మంచిదేరా. అవును నాన్న, నిన్న రాత్రి నుంచి టెంపరేచర్ ఎక్కువైపోయింది, ఊపిరాడలేదు. అందుకని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. వద్దులే నాన్న, నేను చూసుకుంటాను. ఇప్పుడు త్వరగానే వార్డుకు మార్చేస్తారు. సరే. ఏమంటున్నారు? నాన్న వస్తానన్నాడు, నేను వద్దని చెప్పేశాను. అదే నేను ఉన్నాను కదా, ఎందుకు అనవసరంగా? చందు వైఫే కదా, ఒక సంతకం పెట్టండి. కాసేపు రెస్ట్ తీసుకునిరా, అంతవరకు నేను ఇక్కడ ఉంటాను. లేదు, వార్డుకు మార్చిన తర్వాత వెళ్తాను. తమ్ముడు కాస్త ఇలా వస్తావా? ఒక్క నిమిషం మాట్లాడాలి. ఆయనకు వచ్చింది బర్డ్ ఫ్లూ అని చెప్తున్నారు. ఎక్కువసేపు ఇక్కడ ఉండకండి. పక్కూళ్ళో 78 సంవత్సరాల వయసున్న ఒక ఆవిడ చనిపోయింది. అందువల్ల త్వరగా వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఏం చేయలేకపోయా. చందు మనకు దూరం అయిపోయాడు. పద. అన్నయ్య, ఏమైంది? వాడు పోయాడే. చందు చనిపోయాడే. చందు, నేను వెళ్ళి చూడాలి. నేను వెళ్ళి ఆయన్ని చూడాలి. వద్దు, నువ్వు లోపలికి వెళ్ళు. నేను చూడాలి. ఈ గ్రామ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. ప్రెసిడెంట్ హాస్పిటల్లో చందు బర్డ్స్ ఫ్లూ వల్ల చనిపోయాడు. అది మాత్రమే కాదు, మన పక్కూరికి చెందిన టోమీ కూడా చనిపోయాడు. H5N1 అనే బర్డ్స్ ఫ్లూ వల్లే చనిపోయారంటున్నారు. అందువల్ల ఊరు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. చందు చనిపోయాడు. నేను తన్ని చూడాలి. చూడాలి. వదలమంటే వదలరా. తనని చూడాలి. నేను తనని చూడాలి. నేను తనని చూడాలి. నన్ను వెళ్ళమండి. నేను తనని చూడాలన్నా. తర్వాత చూస్తున్నావు. వదలండి. రమ్మంటుంటే ఇలా జరుగుతుందని ముందే తెలుసుంటే మనం ఎందుకు ఇలా చేస్తాంరా? సరే, వాడిని వదిలేరా. నీ గురించి బాగా తెలుసు కూడా, ఎలా చేస్తున్నాడు చూసావా? ఏమైంది? ఏమైందే? ఎవరి ఘోరం చేశారో తెలియటం లేదండి. ఏ దొంగల కొడుకులా ఇలాంటి పని చేసిందే?
నీ బాధలు బాగున్నాయన్నా కదా అవకాయ పెట్టి వచ్చే సంవత్సరం అమ్ముకోవచ్చు. విషయం ఏంటో తెలియకుండా వాడిని కొట్టే హక్కు ఎవరికీ లేదు. సోమా, వాళ్ళ ఇంటి కార్యానికి నువ్వు వెళ్ళక్కర్లేదు. వెళ్తే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. సోమా, నువ్వు కొంచెం స్టేషన్ దగ్గర. ఎందుకు సార్ స్టేషన్కి పిలుస్తున్నారు? చనిపోయిన చందు సోమంతో కలిపి తిన్న బిర్యానీ వీడియో వైరల్ అయింది. అతనికి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంట్లో కూర్చోబెట్టాడు. ఏం సార్ ఈ పని ఎవరైనా కావాలని చేస్తారా? నేను వాటితో హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పాను. రా వెళదాం. రే, ఏం పని చేసి పెట్టేవరా నువ్వు? సార్, నా కొడుకు కావాలని చేసి ఉండడు సార్. నువ్వు రారా. వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి కొంచెం కాపడం పట్టించి సొంటి కాపీ ఇస్తే సరైపోతుంది. అన్నట్లు వీడి స్టాఫ్ మాత్రమే కాదు, నా సొంత తమ్ముళ్లాగా. నేను వీడికి మంచి విషయాలు మాత్రమే చెప్తాను. చివరికి ఎలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు. రే, ఊరోళ్ళు చెప్పిన మాట ఎన్నోళ్ళకి ఇది పాఠం, గుణపాఠం రా. ఎంత వెర్రవీగారో తెలుసుగా. ఒక అమాయకుడు ప్రాణం పోయిన వెంటనే సైలెంట్ అయిపోయారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టంతోనే కేసు తీశాను. లోపలికి వెళ్ళడానికి చాలా ఛాన్స్ ఉంది. ఎవడో ఒకడు కంప్లైంట్ ఇచ్చాడన్న కారణంగా ఒకరిని ఎంతో సులువుగా లోపల ఇచ్చా సార్. అది ఎవరో ఇచ్చిన కంప్లైంట్ కాదు, చందుగాడి ఇంట్లోంచే ఇచ్చారు. ఆ వైరల్ అయిన వీడియో మీరు చూశారుగా. ఆ వైరల్ వీడియోలో చందు మాత్రమే కాదు, సోమ కూడా బాతు మాంసం తిన్నాడు. కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి తెలిసి కుట్ర వెనుక ఎవరు ఉన్నారు అన్నది. నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు. ఇక మీదైనా నీ పని నువ్వు చూసుకుంటూ కరెక్ట్గా ఉండు సోమ.